రాగానే ఉచిత ఇసుక పథకం ప్రవేశపెడతామని రాజమండ్రి సిటీ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. రాజమండ్రి సిటీ 7వ వార్డులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు తాపీ మేస్త్రులు, తాపీ కార్మికులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక రేటు ఆకాశానికి పెరగడంతో తాపీ కార్మికులంతా ఉపాధి లేక వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇసుకపై ఆధారపడ్డ కార్మికులతో మా కరెస్పాండెంట్ అంజబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు తన ప్రచారాన్ని యొక్క సిటీలో ప్రారంభించడం జరిగింది. అయితే ఈయన యొక్క ప్రచారానికి ఇసుకపై విసుగు చెందిన భవన కార్మికులు ఎంతోమంది తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు అధికార వైసీపీ నుంచి ఇసుక మీద విసుగు చెందినటువంటి ఈ భవన కార్మికుల్ని అడిగి తెలుసుకుందాం. ఏమంటే చెప్పండి, మీరు మొన్నటిదాకా వైసీపీలో ఉన్నారు, ఈ రోజు టీడీపీలోకి వచ్చారు, ఎందువల్ల అంటారు? చంద్రబాబు గారి అయ్యంలో సార్ మనకి 2800 వచ్చింది సార్. ఈ జగన్ గారి అయ్యం వచ్చిన తర్వాత 7800 అయింది లారీ ఇసుక. లారీ ఇసుక వస్తా కూడా 15 రోజులు 20 రోజులు పట్టిందని మాకు. చాలా మంది భవన కార్మికులు ఏంటి తాపి మేస్త్రులు ప్రతి వాళ్ళు కూడా చాలా ఇసుకెత్తిపోయి ప్రాణం మీద తీసుకొచ్చి చాలా మంది పళ్ళు మానేసి ఎక్కడికో పళ్ళలో పోయి రిక్షాలు దొక్కడం, ఇంకా ఆటోలు వేసుకోవడం ఇవి మొదలెట్టారు సార్. చాలా మంది ఇంకా ఇసుకెత్తిపోయి ఇంకా జగన్ గారు రాకూడదనే ఆ సైకో జగన్ మాకు అక్కర్లొద్దు, చంద్రబాబు గారు రావాలని చెప్పి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను సార్. జగన్మోహన్ రెడ్డి అంటే ఎస్సీలకి మేము కాపు కాస్తా ఉన్నారు. అలాంటి ఎస్సీలనే డోర్ డెలివరీ చేశారు. ఎమ్మెల్సీ అదే ఎవరో ఆయన పేరు అనంత బాబు గారి ద్వారా డోర్ డెలివరీ చేశారు. ఇంత దౌర్భాగ్యం అంటే చాలా దౌర్భాగ్యం అండి. కానీ ఎస్సీలకి మేము కాపు కాస్తా ఉన్నారు. అలాగే పార్టీలో కూడా గుర్తింపు లేదు సార్ ఎవరికి కూడా. ఏదో పార్టీ అభిమానంతో వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ పార్టీకి కావాల్సిన వాళ్ళకి ఏం కాదండి, ఓట్లు కావాలి సార్. నేను ఎంపీగా నెగ్గి ఎంతో రాజమండ్రిని అభివృద్ధి చేశానని ఆయన చెప్తున్నాడు, ఏమంటారు? ఏం చేశారు? పార్కులు కట్టించారండి. దాని కూడా ఇంకోటి అంటే బెనిఫిట్స్ ఏంటంటే సామాన్యుడు 50 రూపాయలు అంటండి. అది చాలా తప్పు కదండి. నలుగురు వెళ్ళారు ఇంకంటే 200 అవుతుంది. అలా సినిమాకి వెళ్ళి కదండి మామూలు ఎవరైనా. పబ్లిక్ పార్క్ని అలాగే టికెట్స్ చేయకూడదు కదా సార్. కనీసం టికెట్ అంటే 10 రూపీస్ పెడితే సామాన్యుడు వెళ్ళి అక్కడ ఆనందగలగడు, అంతే కదా సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఇసుక అనేది రాజమండ్రిలో అసలు కొరత లేకుండా ఇక్కడే లభ్యం అవుతుంది. అలాంటి ఇసుకకే ఈ యొక్క భవన కార్మికులు విసిగి చెందారు అంటే మీరు అధికారంలోకి వస్తే ఏం చేయవలసి? ఫ్రీ శాండ్ పాలసీ 2019 వరకు ఏదైతే పాలసీ ఉందో ఫ్రీ శాండ్ పాలసీ, అదే పాలసీని మరలా తీసుకొస్తాం. భవన కార్మికులు ఏదైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఊరట కలిగించి, ఆశ కలిగించి, మర్రా వాళ్ళు వృత్తి పైన వాళ్ళు ఆధారపడి ధైర్యంగా వాళ్ళ కుటుంబాన్ని నడిపించగలరనే భరోసా కల్పించే విధంగా మేము వ్యవహారం చేస్తాం. ఈరోజు నిర్మాణ రంగం చూడండి, అధిక శాతం బిల్డర్లు అందరూ కూడా తెలంగాణకు పోతున్నారు. కారణం ఒకే ఒకటి, ఇసుక కొరత. ఆ సమస్యలు లేవనెత్తకుండా ఫ్రీ శాండ్ పాలసీ తోటి నిర్మాణ రంగం, భవన కార్మికుల్ని ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. ఫ్రీ శాండ్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా ఈ యొక్క కార్మికులందరూ కూడా వలసపోకుండా ఆంధ్రప్రదేశ్లోనే అటు తాపీ పనివారు కానీ ఎవరైనా సరే వారి పని వారు చేసుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్పి ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజి.